వెయిట్ గెయిన్ అయ్యి తర్వాత వెయిట్ లాస్ అవుతే అది కూడా ఒక సక్సెస్ లాగే ఫీల్ అవుతాం. ఎందుకంటే వెయిట్ గెయిన్ అయిన తర్వాత వెయిట్ లాస్ అవ్వడము అది కొన్ని అవర్స్ లో కొన్ని రోజుల్లో అయ్యే పని కాదు కదా, ఎన్నో మంత్స్ ఎన్నో ఇయర్స్ టైం పడుతుంది. సో అది కూడా ఒక సక్సెస్ లాగే ఫీల్ అవుతాము. చాలా మంది డైటింగ్ ఎక్సర్సైజ్ చేస్తేనే వెయిట్ లాస్ అవుతారు అని అనుకుంటారు. డైటింగ్ ఇంపార్టెంట్ కాదు, హెల్దీ ఈటింగ్ అన్నది ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు ఎందుకు అవ్వాలి అనుకుంటాం? వెయిట్ లాస్ హెల్దీగా ఫిట్ గా ఉండాలి అని అనుకుంటాం కదా. సో ఫస్ట్ పాయింట్, ఫిక్స్ యువర్ మైండ్. అండ్ సెకండ్, డైలీ మార్నింగ్ లేచిన తర్వాత చేసే వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జిమ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. కానీ చాలా వరకు హౌస్ వైఫ్స్ కి అంత టైం దొరకదు, జిమ్కి వెళ్ళడము ఎక్సర్సైజ్ చేయడం అంత టైం దొరకదు. అలాంటప్పుడు కొంచెం చిన్నపాటి స్ట్రెచ్చింగ్స్ చేసుకున్నా పర్లేదు. మాకు అది కూడా కుదరదు, ఎక్సర్సైజ్ జిమ్ స్ట్రెచ్చింగ్స్ ఇవన్నిటికి దేనికి మాకు టైం ఉండదు అన్నప్పుడు మనం మార్నింగ్ లేవగానే చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ మన బాడీని హైడ్రేట్ చేసుకోవడం. అంటే లేచిన తర్వాత వెంటనే ఒక 1-2 గ్లాసెస్ అన్న వార్మ్ వాటర్ తాగాలి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కింద లాంగ్ వీడియో ట్యాగ్ చేస్తాను, ఫుల్ వీడియో వాచ్ చేయండి. నేచురల్ గా అండ్ హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.